సన్నకారు రైతు బంగారు నాణేల కథ. కోసల రాజ్యంలో ఒక గ్రామంలో ఒక చిన్న రైతు ఉండేవాడు. అతడిది పెద్ద కుటుంబం, భార్య, ముగ్గురు పిల్లలు. వ్యవసాయం ఒక్కటే ఆదాయం. వర్షాలు లేక పొలాలు పండక అప్పులు పెరిగిపోయాయి. కటిక దుస్థితిలో జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు పొలములో దుక్కి దున్నేటప్పుడు ఆ రైతుకు భూమిలో 2 మట్టి కుండలు కనిపించాయి. వాటిని తీసి తెరిచేసరికి ఆశ్చర్యపోయాడు. కుండలలో బంగారు నాణేలు మెరిసిపోతూ ఉన్నాయి. ఆ రైతు తక్షణమే తన ఇంటికి వెళ్లి కుటుంబానికి చెప్పాడు. కాని అతని పెద్ద కుమారుడు బంగారాన్ని చూసి ఆశపడిపోయాడు. మన పొలంలో దొరికాయి కాబట్టి, ఇవి మన పూర్వీకుల సంపద, కాబట్టి ఇవి మనవే అన్నాడు. కాని రైతు గంభీరంగా చెప్పాడు, ఈ నాణేలు మనవి కావు, ఇవి రాజుకి చెందాలి. నిజాయితీగా ఈ నాణేలను రాజుగారికి అందజేద్దాం. ఆ నిర్ణయం నచ్చని కుమారుడు తన తండ్రికి తెలియకుండా అదే రాత్రి నాణేల కుండలు తీసుకొని పారిపోయాడు. కానీ మార్గ మధ్యంలో దొంగలు అతన్ని ఆపి, బంగారం కోసం అతన్ని కొట్టి చంపేశారు. నాణేలు లూటీ చేశారు. రైతు ఇది తెలిసి చలించిపోయాడు. వెంటనే ఆ రాజ్యానికి చెందిన రాజుకి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. రాజు అతని నిజాయితీని మెచ్చుకుని వెంటనే తన సైనికులను పంపించాడు. వారు దొంగలను పట్టి బంగారు నాణేలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రాజు అన్నాడు, నీ నిజాయితీకి గుర్తుగా ఈ నాణేలు నీకే బహుమానంగా ఇస్తాను. అదే న్యాయం. కానీ రైతు చెప్పాడు, ఈ నాణేలు బహుమానంగా నాకు ఇచ్చినా ఇంత సంపద ఉండటం క్షేమం కాదు. ఇవి నా కుమారుడిని బలితీసున్నాయి. మా గ్రామంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఊరు అంతటికి మేలు జరిగేలా మీ అనుమతితో వీటిని మా గ్రామ దేవతకు సమర్పిస్తాను. అతడు నాణేలను గ్రామదేవత ఆలయంలో సమర్పించాడు. పూలతో, నైవేద్యంతో దేవిని ప్రార్థించాడు. ఆ రాత్రి గ్రామదేవత అతని కలలో ప్రత్యక్షమైంది. రైతు, నీ నిజాయితీ, నీ త్యాగం నాకు నచ్చాయి. ఒక వరం కోరుకో అంది. రైతు కన్నీళ్లతో అమ్మను ప్రార్థించాడు, మా కుమారుడిని బ్రతికించి తిరిగి నాకు ఇవ్వండి. అతడికి మంచి బుద్ధి, మంచి మార్గం అనుసరించేలా వరం ఇవ్వండి. దేవత ఆనందంగా వరం ఇచ్చింది. ఆ రాత్రికే రైతు కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. మంచి సామర్థ్యంతో, నిజాయితీగా నిండిన మనస్సుతో ఉన్నాడు. అది తెలిసి రాజు అతడిని తన రాజస్థానంలో ఉద్యోగిగా నియమించాడు. రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గ్రామస్తులు రైతు నిజాయితీకి, ధర్మబుద్ధికి జేజేలు పలికారు. నీతి, నిజాయితీకి దేవుడే తోడవుతాడు. ధర్మ మార్గం ఎప్పుడూ గెలుస్తుంది. మనసు శుద్ధిగా ఉంటే అదృష్టం తిరిగి వస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.